హాయ్! మీరు చూసేదైతే ఉల్లిపాయ దోస. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలంటే నానబెట్టిన దగ్గర నుంచి దోస నోట్లోకి వెళ్ళే వరకు చూపిస్తాను, చూసేయండి. 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అందులోకి హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువనే మినపప్పు తీసుకున్నాను. చూడండి, అందులోనే కొంచెం శనగపప్పు వేసి మంచి ఒక 3-4 టైమ్స్ కడిగి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కడిగి మంచిగా కలిపి 3 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మంచిగా నానిపోయినాయి. చూడండి, నేను చూపిస్తాను. ఎంత మంచిగా ఇట్లా చేతిలో విరిస్తే విరిగిపోవాలన్నమాట పప్పులు కానీ బియ్యం కానీ. అలాగైతేనే మంచిగా వస్తుంది దోశ ప్యాటర్న్ పిండి. ఓకేనా? ఎంత మంచిగా స్మూత్గా విరిగిపోతున్నాయో చూడండి. ఇలా విరిచేసి చూసుకోవాలి మనం. 3 గంటలు ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది దోశ టేస్ట్. చూడండి, ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్యాటర్న్ అయితే చాలా బాగా వస్తుంది. ఇగో చూడండి, మంచిగా మొత్తం మిక్స్ చేసి కొంచెం అయితే హాఫ్ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను. రేపటికి హాఫ్ సరిపోతుంది కాబట్టి హాఫ్ మాత్రమే పులియబెట్టుకుంటున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తర్వాత పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, హోల్ నైట్ అంతా పిండి పులియబెట్టాలి. పచ్చడి చేసుకోవడానికి పల్లీలు అయితే మంచిగా వేపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంత బాగా వేపితే అంత టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అందులోనే పల్లీలు పక్కకు తీసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిలు అయితే వేయించుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారు? ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. పచ్చిమిర్చిలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని అందులోనే ఒక 2 టమాటా ముక్కలు 2 టమాటాలు కట్ చేసి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కాసేపు సిమ్లో ఉంచి మంచిగా ఉడికిపోయిన తర్వాత అవన్నీ కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయ, ఎల్లిపాయ, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు మిక్సీ పట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి పచ్చడి. చూడండి, పసుపు వేస్తే ఆ లుక్కే వేరబ్బా, టేస్టే వేరు. ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. పోపు పెట్టేసుకొని పచ్చడి అయితే రెడీ. పిండి చూసేద్దాం. పిండి అయితే చాలా బాగా పులిసింది. ఇగో ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసి కలుపుకొని ప్యాన్ అయితే వేడి చేసుకొని కొన్ని వాటర్ చల్లుకొని దోశ వేసేసుకోవాలి. దోశ అయితే మనం వేసే విధానం బాగుండాలండి. నేను గరిటెతో వేస్తాను, మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ చల్లుకొని మంచిగా దోరగా కాల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. దోరగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అలాగైతేనే సూపర్ ఉంటుంది దోశ. ఓకేనా అండి? మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఇంతకీ నా దోశ ఎలా ఉంది చెప్పండి. దోశ అయితే రెడీ అయిపోయింది. దోశ చూసారా ఎంత బాగుందో? కొంచెం చుంచుకొని పచ్చళ్ళలో ముంచుకొని తింటే ఆ రుచే వేరు. థ్యాంక్ యూ.